ఈరోజు ముఖ్యాంశాలు. 1. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 2 లక్షల రైతు రుణమాఫీపై ప్రకటన చేయనున్నాడు. 2. తెలంగాణలో భూముల విలువ పెంపుపై కసరత్తు చేసింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కొత్త మార్కెట్ వాల్యూ అమలులోకి రానుంది. 3. రైల్వేలలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబరు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 4. ఏపీలో కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించి గతంలో ₹200 క్వార్టరు ఇప్పుడు ₹80-90 విక్రయించాలని ప్రభుత్వం భావిస్తుంది. 5. తెలంగాణలో హుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ హుందాయ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి తీసుకొచ్చాడు. 6. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు.